భద్రాచలం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. 47 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు కాలనీలు మొదటి ప్రమాద హెచ్చరికకు ప్రభావితమయ్యే గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించారు. గోదావరి ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 12 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం 48 అడుగులు దాటితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరోవైపు స్లూయిజ్లు లీక్ కాకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. డ్రైనేజీ వాటర్ ఎత్తిపోసేందుకు భద్రాచలం కరకట్ట దగ్గర అదనపు మోటార్లు సిద్ధం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా లైవ్ లో అందిస్తారు. సాంబా, చెప్పండి. సాయిమాధవి, భద్రాచలం దగ్గర వరద గోదావరి ఉధృతి కొనసాగుతూ ఉంది. 47.8 అడుగుల దగ్గర ప్రస్తుతం గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. దాదాపు 11,11,000 పైసలకు క్యూసెక్ల నీరు కిందికి పోలవరం వైపు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గోదావరి కరకట్టకు దగ్గర ఉన్నటువంటి స్నానఘట్టాల ఏరియాలో ఒకసారి మనం చూడొచ్చు. స్నానఘట్టాలకు సంబంధించినటువంటి పూర్తి ఏరియా మునిగిపోయింది. ఉదయం నుంచి కూడా 1 అడుగు మాత్రమే పెరిగింది. స్నానఘట్టాల దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత దృశ్యం చూస్తే 47.8 అంటే 48 అడుగులకు కాస్త చేరువలో ఉంది. 48 అడుగులు కనుక చేరుకుంటున్నట్టయితే రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. మరికొన్ని గ్రామాలను కూడా లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. స్నానఘట్టాలన్నీ కూడా పూర్తి మునిగిపోయి ఇక్కడ బట్టలు మార్చుకున్నటువంటి గదులు కావచ్చు, ఎదుర్కొన్నటువంటి ఆంజనేయ స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి మెట్ల దాకా కూడా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం సిడబ్ల్యూటీసీకి సంబంధించినటువంటి అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం ఎగువ నుంచి వస్తున్నటువంటి తాలిపేరు వరద ప్రస్తుతం నెమ్మదించిందని చెప్తున్నారు. కేవలం 47,000 క్యూసెక్ల నీరు మాత్రమే దిగుకు వస్తుంది. దాంతోపాటు కిన్నెరసాన్లో కూడా జస్ట్ 8,000 క్యూసెక్ల నీరే కిందికి వస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. సాయంత్రం తర్వాత ఒక్కసారిగా ఏదైతే ఎగువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సంబంధించినటువంటి డ్యామ్లన్నీ కూడా నిండి ఉండటంతో వాటిని ఈ ఇన్ఫ్లోస్ పెరిగితే కనుక సాయంత్రం వాటన్నింటినీ కూడా డిశ్చార్జ్ చేస్తారు. కాబట్టి ఒక్కసారిగా సాయంత్రం వరద పెరుగుతుంది, 50 అడుగులకు చేరుకుంటుందని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఛత్తీస్గఢ్ మార్గంలో కొన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. నీరు చుట్టుముట్టింది. అట్లాగే 6 మండలాలు ఏవైతే ముంపు మండలాలు గోదావరి పరివాహక మండలాలు చెర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, పినపాక, తర్వాత అశోపురం, దాంతోపాటు మనుగూరు మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేసి అన్ని రకాలైనటువంటి సహాయక చర్యలు తీసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి. అంతకంతకు పెరుగుతున్నటువంటి గోదావరి వరద ఉధృతి గతంలో చూసినప్పుడు 71.8 అడుగులు అంటే 72 అడుగులకు చెరువులకు వచ్చిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈసారి అటువంటి సిచ్యువేషన్ అయితే లేదు, కానీ మంచి ఫ్లడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా మంచిగా 50 దాకా వస్తుందని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే గోదావరి పరివాహక ప్రాంతంలో ఎగువన విస్తారమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2-3 రోజులు కూడా భద్రాద్రి జిల్లా అట్లాగే ఖమ్మం జిల్లా కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందన్నటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో రాబోయే 2 రోజులు కూడా ఈ వరద ఉధృతి కొనసాగుతుందని చెప్తున్నారు. అయితే ప్రజెంట్ ఏవైతే గ్రామాలకు నీరు చుట్టుముట్టినటువంటి గోదావరి నీరు చుట్టుముట్టిందో ఆ గ్రామాలలో రాబోయే 2-3 రోజుల తర్వాత ఒకవేళ వరద వెనక్కి తగ్గితే ఉండేటువంటి పరిస్థితులను కూడా అధికారులు ఇప్పటికీ అంచనా వేసి దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుని ఉన్నారు. ప్రస్తుతం గోదావరి దగ్గర అయితే వరద ఉధృతి కొనసాగుతుంది. 48 అడుగులకు చేరుకుంటే కనుక రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసేందుకు అన్ని ఏర్పాటు చేశారు. అట్లాగే ఏవైతే జలపాతాలు కావచ్చు, లేకపోతే వాగులు వంకలు ఉన్న చోట సందర్శకుల తాకిడి కూడా చాలా ఎక్కువ ఉన్నట్టుంది. చాలా చోట్ల చేపలు పట్టేందుకు జనం పెద్దగా ఆసక్తి చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. కొన్నిజర్ల దగ్గర ఒక చోట అలాంటి నిమ్మవాగు దగ్గర అలాంటి పరిస్థితి ఉంది. అట్లాగే కిన్నెరసాని దిగువన కూడా చాలా పెద్ద ఎత్తున చేపలు పడుతున్నట్టుగా చెప్తున్నారు. అట్లాగే శబరికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఏదైతే మనం చెప్పినటువంటి 6 మండలాలు ఏవైతే చెర్ల, దుమ్ముగూడెం లాంటి ప్రాంతాలలో కూడా చేపల వేటకు జనం ఆసక్తి చూపుతున్నట్టుగా కనిపిస్తుంది. అయితే వరదలు ఒక్కసారిగా పెరిగితే జరిగేటువంటి నష్టం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరు వాగుల వంకల దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. బ్యారికేడింగ్ కూడా చేసి పెట్టినప్పటికీ కూడా కొన్ని చోట్ల
ప్రజల నుంచి అటువంటి కార్యక్రమాలు చేపట్టేట్టుగా కనపడతా ఉంది. కాబట్టి వారందరూ కూడా దూరంగా ఉంటే మంచిదని అధికారులు చెప్తున్నారు. మొదటగా కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికైతే హై అలర్ట్ కొనసాగిస్తున్నారు. కొంత మేల అంశం ఏంటంటే వర్షం తగ్గుముఖం పట్టడం. భద్రాచలంలో నిన్నటి నుంచి ఏకబిగిన వర్షం పడుతూ ఉంది. ప్రజెంట్ అయితే కనుక వర్షం కొద్దిగా శాంతించిందని చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో అయితే పూర్తిగా వర్షం ఈరోజు ఇప్పటివరకు అయితే వర్షపాతం ఎక్కడ నమోదు కాలేదు. కొనిజర్ల వైరా మండలాల్లో మాత్రమే వర్షం వచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, కొత్తగూడెం, అట్లాగే అశ్వరావుపేటలో కొంత, దాని తర్వాత భద్రాచలంలో కూడా వర్షపాతం నమోదైంది. ప్రజెంట్ అయితే కనుక 48 అడుగులకు చేరువలో భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.